సో ఫ్రెండ్స్, ఈరోజు నేను అరుణాచలంకి అయితే వచ్చాను గిరి ప్రదక్షిణ కోసం. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు మనం వినాయకుడి గుడికి అలాగే కాలభైరవుడి గుడికి వెళ్ళి అక్కడ మొక్కొని రాజగోపురం వద్దకు వెళ్ళి అక్కడి నుంచి మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. ఈ ప్రదక్షిణ మనము 14 కిలోమీటర్లు చేయవలసి ఉంటుంది. ఈ 14 కిలోమీటర్లలో అష్టలింగాలు, ఒక సూర్యలింగం, ఒక చంద్రలింగం మరియు మోక్ష మార్గంని దర్శించుకొని వెళ్తాం. చాగంటి గారు చెప్పినట్టు అరుణాచలం వచ్చిన తర్వాత చిత్రగుప్తుడు మన రాతల కింద ఒక గీత గీస్తాడంట. అంటే అరుణాచలం ఇతను వెళ్ళాడు, సో ఇక్కడికి అతని పాపాలు తొలగింపబడతాయి. అక్కడ నుంచి నువ్వు ఏదైనా పాపాలు చేస్తే ఆ చిట్టి మాత్రమే లెక్కింపబడుతుంది. ఈ అరుణాచలంకి ఎవరు అంత సులువుగా వెళ్ళలేరంట. ఎందుకంటే అరుణాచలం వెళ్ళాలి అంటే అది తన రాతలో రాసిపెట్టి ఉండాలంట, అరుణాచలం వెళ్ళాలి అన్నట్టు. ఓం నమ శివాయ్. సో గైస్, ఇక్కడ నుంచి మేము గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ గోపురం, రాజగోపురం. సో ఫస్ట్ వినాయకుని గుడికి అయితే వెళ్ళొచ్చాం. దాని తర్వాత కాలభైరవుని గుడి అక్కడికి వెళ్ళి దర్శించుకొని వచ్చాం. దాని తర్వాత ఇక్కడ రాజగోపురం నుండి మేము ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో మధ్యలో అయితే అష్టలింగాలు ఉంటాయి, అండ్ అలాగే అష్టలింగాలతో పాటు సూర్యలింగం అండ్ చంద్రలింగం ఉంటుంది, మోక్ష మార్గం కూడా ఉంటుంది. ఇవన్నీ అయితే మీకు డీటెయిల్గా చూపిస్తా. సో ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాం. సో ఇప్పుడైతే మనము ఇంద్రలింగం దగ్గరికి అయితే వచ్చాము. ఇంద్రుడు అయితే ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడంట. వీటి ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటంటే, ఈ లింగం అరుణాచలగిరికి తూర్పు దిక్కున ఉంటుంది. దేవతలకు అధిపతి అయినటువంటి ఇంద్రుడు ప్రతిష్ఠించిన ఈ ఇంద్రలింగాన్ని పూజించడం వల్ల దీర్ఘాయుషు మరియు శ్రేయస్సుతో ఉంటారని చరిత్రలో ఉంది. ఇక్కడ మనం లోపలికి వెళ్ళి అయితే దర్శనం చేసుకోవాలి, కానీ మేము నైట్లో గిరి ప్రదక్షిణ చేస్తున్నందువల్ల గుడి మూసేశారు. కానీ లోపల ద్వారం అయితే ఓపెన్లోనే ఉంది. సో ఇక్కడ నుంచే దర్శనం చేసుకొని వెళ్తున్నాం. చాలా చోట్ల మనకి ఇలాంటి మ్యాప్స్ అయితే కనపడుతుంటాయి. ఇందులో ఏ లింగం ఎంత దూరం ఉంది, మీరు ఎక్కడున్నారు అనేది ఈ మ్యాప్లో అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దాన్ని బట్టి మీరు ముందుకెళ్ళచ్చు. అక్కడ నుంచి దాదాపు 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ నడిచిన తర్వాత అయితే మాకు ఇక్కడ అగ్నిలింగం దగ్గరకు అయితే వచ్చాం. మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న అష్టలింగాల్లో 7 లింగాలు ఎడం వైపుకే వస్తాయి, కానీ ఈ ఒక్క అగ్నిలింగం మాత్రం కుడివైపుగా ఉంటుంది. ఈ అగ్నిలింగాన్ని అగ్నిదేవుడు ఇక్కడ ప్రతిష్ఠించాడు. ఈ అగ్నిలింగాన్ని మనం దర్శించుకోవడం వల్ల రోగాల నుంచి విముక్తి, అలాగే మనకి జీవితంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదురైనా కూడా వాటిని ఎదుర్కొనే శక్తి మనకు వస్తుంది అని ఇక్కడ చరిత్ర. అగ్నిలింగం దాటి కొద్దిగా దూరం రాగానే మనకు ఎడం వైపుగా కాళికాదేవి ఆలయం అయితే కనపడుతుంది. ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని మనకు ఉన్న దిష్టిని తీసేసుకుంటాం. ఇక్కడ ఎలాంటి నెగటివ్ ఎనర్జీ మన మీద లేకుండా అమ్మవారు అయితే మనల్ని అనుగ్రహిస్తుంది. ఇక్కడ చూసారా ఎన్ని నిమ్మకాయలు ఉన్నాయో. ఇక్కడ వచ్చిన భక్తులు వారి దిష్టిని తీసుకొని ఇక్కడ నుంచి వెళ్తుంటారు. ఎస్పెషలీ ఇక్కడికి వాహనాలకి దిష్టి తీసుకోవడానికి వస్తుంటారు.
ఇక్కడే శ్రీ రమణ మహర్షి వారి ఆశ్రమం ఉంది. ప్రస్తుతం మనం అష్టలింగాల్లో 3వ లింగం అయినటువంటి యమలింగం దగ్గరికి అయితే వచ్చాం. ఈ లింగాన్ని యమధర్మరాజు వారు ఇక్కడైతే ప్రతిష్ఠించారు. యమలింగాన్ని దర్శించుకోవడం వల్ల మనకి దీర్ఘాయుషు అలాగే ఎలాంటి కష్టాలు ఉండవని చరిత్రలో ఉంది. యమలింగం దర్శించుకున్న తర్వాత కొద్దిగా దూరం రాగానే మాకు ఐశ్వర్య అమ్మవారి ఆలయం అయితే కనపడింది. చుట్టూ చీకట్లో అమ్మవారి దగ్గర ఆ వెలుగును చూస్తుంటే నాకైతే ఒళ్ళు జలకరిచ్చిపోయింది. ఇలాంటి మ్యాప్స్ మనకి దారు పొడవునా కనిపిస్తుంటాయి. ఇప్పుడు మనం నైరుతి లింగానికి చేరువలో ఉన్నాం. ఇప్పుడు మనం నైరుతి లింగం దగ్గరికి అయితే వచ్చాం. ఈ లింగం అరుణాచలగిరికి నైరుతి దిశలో ఉంటుంది. ఈ లింగాన్ని ప్రతిష్ఠించింది నైరుతి. నైరుతి లింగాన్ని పూజించడం వల్ల చెడు ప్రభావాల నుంచి బయట పడవచ్చని ఇక్కడ చరిత్రలో చెప్తున్నారు. మనకు ఇక్కడ అష్టలింగాలతో పాటు సూర్యలింగం కూడా ఉంటుంది. ఈ సూర్యలింగం అష్టలింగాలలో ఒకటైతే కాదు. ఇప్పుడు మనం వరుణలింగం దగ్గరికి అయితే వచ్చాం. వరుణదేవుడు ఈ లింగాన్ని అయితే ప్రతిష్ఠించాడు. ఈ లింగాన్ని పూజించడం వల్ల అనారోగ్యాల నుంచి విముక్తి కలుగుతుంది. అలాగే నీటి సంబంధిత సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ తొలగుతాయని ఇక్కడ చరిత్ర. ఎక్కడి నుంచి వచ్చారంటే? హైదరాబాద్ నుంచా? మాది అనంతపూర్, ఆంధ్ర. సో ఈ ట్రావెల్ ఎలా ఉండిందంటే ఇప్పటిదాకా? బాగుందా? ఏమైనా ఆలసట కానీ అలా? వచ్చింది నాకు. ఈ లింగం ఏంటి దూరంగా ఉంది, అలిసిపోయాం కదా, దూరంగానే ఉంటాయి. దూరం అనిపిస్తుంది. ఇక్కడ నుంచి 3 కూడా దూరంగానే ఉంటాయంట. ఇంకా మోక్ష మార్గానికి వెళ్తే అక్కడ మనకైతే బాగుంటుందంట, ఒళ్ళు నొప్పులు తగ్గిపోయినట్టు. దానికోసం వెయిటింగ్. అలసట అంతా వెళ్ళిపోవాలి. ఈ టైంలో అన్ని జర్నీ అయితే బాగుంది. ఇక్కడికి రావడం బాగుంది. ఇంకా బాగా రావాలి జనాలంతా, ఎప్పుడు వస్తుండాలి ఇక్కడికి. ప్రశస్తం అంటారు కానీ ఫుల్ క్రౌడ్ ఉంటది అన్నారు. పౌర్ణానికి ఎక్కువ జనం ఎక్కువ ఉంటారు. నెక్స్ట్ కుదిరితే కనుక పౌర్ణమి కూడా చూద్దాం. ఇటు వస్తే మంచిగా ఉంటది, ఫాస్ట్ వస్తుంది. పౌర్ణానికి ఇక్కడైతే లాక్స్ లో వస్తారంట అండి. లైక్ ఇప్పుడు మనం వచ్చాం కదా, ఈ రోడ్లో మీరు కార్స్ కానీ ఆటోలు వెళ్ళడం చూసారు కదా, వాటికి తావు కూడా ఉండదంట. అవును, ఊరి నుండి 6 కిలోమీటర్స్ బయట పెట్టేసి అక్కడ నుంచి నడుచుకొని వస్తారంట. వాయులింగం వచ్చేసింది. ఓకే, మాటల్లో పడి వాయులింగం వచ్చేసింది. ఇప్పుడు మనం వాయులింగం దగ్గరకు అయితే చేరుకున్నాం. వాయుదేవుడు ఈ విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించాడు. ఈ విగ్రహం వాయు దిశగా ఉంటుంది. ఈ లింగాన్ని పూజించడం వల్ల గుండె జబ్బులు, ఊపిరితిత్తి సమస్య ఉన్న వాళ్ళు కూడా నయమవుతారని ఇక్కడి నమ్మకం. ఇప్పుడు మనం చంద్రలింగం దగ్గరికి అయితే చేరుకున్నాం. ఈ చంద్రలింగం అష్టలింగాల్లో ఒకటైతే కాదు. చంద్రుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడు. మనం కుబేరలింగం దగ్గరికి అయితే వచ్చాం. కుబేరుడు ఈ లింగాన్ని అయితే ప్రతిష్ఠించాడు. ఈ లింగాన్ని పూజించడం వల్ల సంపద మరియు ఆర్థిక స్థితి మెరుగవుతుందని ఇక్కడ చరిత్ర. నేను ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న మోక్ష మార్గం అయితే రానే వచ్చింది.
ఇది మాయో మంత్రమో తెలియట్లేదు, కానీ మనిషి ఎంత లావున్నా కూడా దేవుని మీద నమ్మకం పెట్టుకొని ఆ మోక్ష ద్వారం గుండా వస్తే ఎలాంటి మనిషి అయినా బయటకు వచ్చేస్తున్నారు. ఈ మోక్ష మార్గం ద్వారా బయటికి రావడం ఎలా ఉంటుందంటే, ఒక్క తల్లి గర్భం నుంచి మనం ఎలాగైతే బయటకు వస్తామో ఇక్కడ కూడా అలానే మనం చేసిన కర్మాలన్నీ వెళ్ళి ఒక కొత్త జన్మ వచ్చినట్టు ఈ మోక్ష ద్వారం నుంచి బయటకు వస్తే. గిరి ప్రదక్షిణ చేసే అప్పుడు భక్తులు ఇంత దూరం నడిచి అలసిపోయి ఉంటారు కాబట్టి ఒక మహర్షి ఇక్కడ ఈ మోక్ష మార్గాన్ని అయితే పెట్టడం జరిగింది. ఇందులో ఆ మహర్షి 2 యంత్రాలను పెట్టాడు. ఈ మోక్ష మార్గం ద్వారా 3 సార్లు బయటకు కనుక వస్తే వాళ్ళకి అలసట లేదా పాత నొప్పులు, కీళ్ళ నొప్పులు ఏ ఉన్నా కూడా వెళ్ళిపోతాయని ఇక్కడ నమ్ముతారు. అలాగే ఈ మోక్ష ద్వారం నుంచి బయటకు వచ్చినట్టయితే మనకి జన్మ జన్మలు రాకుండా ఉండడం, అంటే మనకు మోక్షం కలుగుతుందని ఇక్కడ నమ్మకం. మోక్ష ద్వారం, ఇది మోక్ష ద్వారం ఎంట్రీ. ఇందులో ఆ మహర్షి అమర్చిన యంత్రాలు ఇవే. ఇది ఒక యంత్రం, ఇది మొదటి యంత్రం. దాని తర్వాత ఇవి పాదాలు, ఇవి వచ్చి ఇది 2వ యంత్రం. సో ఇందులో నుంచి బయటికి బయటకు వచ్చేసాం. ఓం నమః శివాయ. సో ఇప్పుడే 3 టైమ్స్ అయితే ఇందులో నుంచి నేను వచ్చాను. ఇక్కడ పురాణాల ప్రకారం ఏమంటారంటే లైక్ మొత్తం గిరి ప్రదక్షిణ చేసేసిన తర్వాత ఇక్కడ ఇందులో నుంచి 3 టైమ్స్ మోక్ష ద్వారం నుంచి 3 టైమ్స్ మనమైతే బయటకు వచ్చినట్టు అయితే మనకు కీళ్ళ నొప్పులు కానీ పాత నొప్పులు అండ్ ఇప్పుడు నడిచింటాం కదా, ఈ నొప్పులన్నీ అయితే పోతాయంట. అదేంటో మాయో మంత్రమో నాకైతే తెలియదు, కానీ ఇందులో నుంచి అయితే ఆ మనిషి ఎంత లా ఉన్నా కూడా వచ్చేస్తున్నాడు అనమాట. అంటే నమ్మకం పెట్టుకోవాలి, కానీ ఇందులో నుంచి ఎవరైనా బయటకు వస్తారు. సో ఇప్పుడైతే నేను రాజగోపురం దగ్గరికి వెళ్ళేసి గిరి ప్రదక్షిణని పూర్తి చేస్తాను. ప్రతి కార్తీక పౌర్ణమికి ఇక్కడ అఖండ జ్యోతి వెలగడం అయితే మనం చూస్తాము. ఇప్పుడు మామూలు రోజుల్లో అయితే జనాలు తక్కువ ఉంటారు, కానీ కార్తీక పౌర్ణమి లేదా ఏ ఇతర పౌర్ణమికైనా మీరు ఇక్కడికి వచ్చారంటే ఎటు చూసినా మీకు జనాలు తప్ప ఏం కనపడదు. ఇప్పుడు మనం అష్టలింగాల్లో చివరిదైనటువంటి ఈశాన్య లింగం దగ్గరికి అయితే చేరుకున్నాం. ఈ లింగం అరుణాచలగిరికి ఈశాన్య దిక్కుగా ఉంటుంది. ఇదే రాజగోపురం. ఇక్కడ వచ్చి మనం కర్పూరం వెలిగించి మన గిరి ప్రదక్షిణ అయితే పూర్తి చేసుకోవాలి. చివరికి మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికే వచ్చాము, రాజగోపురం. ఇక్కడికి వచ్చి అక్కడ కర్పూరం వెలిగించగానే మన గిరి ప్రదక్షిణ అయితే పూర్తయినట్టు గైస్.